హెల్త్‌కి ఎంతో యూజ్ అయ్యే మునగాకు, కరివేపాకు కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సినటివి: కరివేపాకు, 25 ఎండుమిరపకాయలు, 4 స్పూన్ల మినప్పప్పు, మునగాకు, 4 స్పూన్ల పచ్చెనగపప్పు, 4 స్పూన్ల జీలకర్ర, 4 స్పూన్ల ధనియాలు, 2 తెల్లగడ్డలు ఒలుచుకొని రెమ్మలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తానికి ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేయించుకుందాం. ఫస్ట్ పచ్చెనగపప్పు వేసాను. ఒక 2 మినిట్స్ అలా వేగాక మనం మినపప్పు అనేది వేసుకోవాలి. మినపప్పు కూడా కొంచెం దోరగా వేయించుకున్నాక మనం ధనియాలు అనేటివి వేసుకోవాలి. ధనియాలు కూడా సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అయితే ఈ కారప్పొడిలో మనం కరివేపాకు, మునగాకు కూడా వేస్తున్నాం కాబట్టి హెయిర్‌కి, స్కిన్‌కి, హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ మాదిరిగా ద్వారగా వేయించుకున్న తర్వాత చూసారా, మనం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకొని అవి వేగాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేయించుకుంటున్నాం. ఎండుమిరపకాయలు దోరగా వేయించుకున్నాక మనం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి, మిరపకాయలు 2 బాగా వేగిపోయాక ఇదిగో ఇలా వేగితే చాలు. మనం వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగితే చాలు. ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మునగాకు అనేది ఆ కప్తో నేను 2 కప్స్ అయితే తీసుకుంటున్నా. మునగాకు అనేది కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. మునగాకు అయితే బాగా వేయించుకుంటున్నాము. ఇప్పుడు కరకరలాడేంత వరకు తయారైంది. తర్వాత మనం కరివేపాకు కూడా అదే కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. మునగాకులో ఉండే బెనిఫిట్స్ ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు కాబట్టి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మీ అందరికి తెలుసు కాబట్టి. కరివేపాకులో కూడా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసు. మన హెయిర్‌కి చాలా ఉపయోగపడుతుంది. మన హెల్త్‌కి కూడా. ఇలాగే దోరగా వేయించుకోవాలి. బాగా కరకరలాడాలి. అలా పట్టుకుంటే కొంచెం నలిగేట్టుగా ఉంటే చాలు. అంతే, దాన్ని మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనం చేసుకున్న పల్లీలు, ఆకు 2 మిక్స్ చేసుకుంటే ఇలా తయారవుతుంది. థ్యాంక్ యూ.